ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యం మళ్ళీ వచ్చేసానండి. కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అందరూ సేఫ్ గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. రీటైలర్స్, డీలర్స్, హోల్సేలర్స్ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని వాళ్ళు, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ బొటిక్ బిజినెస్ స్టార్ట్ చేయాలని వాళ్ళకి అందరికీ స్వాగతం. కేసరియా కుటుంబంలో మీకు అందరికీ స్వాగతం అండి. ఈరోజు నేను మీతో బిజినెస్ ఐడియా షేర్ చేసుకోవడానికి వచ్చాను. ప్రతిరోజు నేను మీకు ప్రోడక్ట్స్ చూపిస్తాను. చాలా రోజులైంది మీతో మాట్లాడి. సో మీరు వేసే కమెంట్స్, మీరు చెప్పే రిక్వైర్మెంట్స్, మీరు ఎటువంటి కలెక్షన్స్ చూసి మీరు కమెంట్స్లో చూసి చెప్పడం, మీ ఫీడ్బ్యాక్స్ చాలా నాకు హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తున్నారు వీడియోస్లో. ఇంకా మీకు సపోర్ట్ చేయాలి అండ్ నేను మీకు ఇచ్చే బిజినెస్ ఐడియాస్ని మీరు మీ ఫ్యూచర్లో యూజ్ చేసుకోవాలని నమ్ముతున్నాను. అండ్ అదేలాగా ఈరోజు నేను చెప్పినట్టుగా మీకోసం తెచ్చిన బిజినెస్ ఐడియాస్ ఏంటంటే, ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ చేయాలని వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయాలు మనము చూడాలన్నమాట లైఫ్లో. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సైడ్లో ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని కేసరియా మ్యానుఫ్యాక్చర్స్తో టైప్ చేసుకొని ఒక బట్టల బిజినెస్ మీరు చేయొచ్చు. కొత్త కలెక్షన్స్ కావాలి, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారంటే న్యూ కలెక్షన్స్ కావాలని వాళ్ళు రెగ్యులర్గా వీడియోస్ చూసి ఇంట్లో నుంచే కూర్చొని మీరు ఆన్లైన్ షాపింగ్ అని చేసుకొని తెప్పించుకోవచ్చండి. నేను చెప్పినట్టుగా ఒక స్మాల్ స్కేల్ బిజినెస్, ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇంట్లో నుంచైనా, మీకు ఒక షాప్ పెట్టాలైనా తక్కువ బడ్జెట్, మన బడ్జెట్ ఒక 50,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, లేకపోతే 3 లక్షల దాకా మీరు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ముఖ్యమైన కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఈ వీడియో చూసి మీ అందరితో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అని చెప్తున్నాను నేను. ఫస్ట్ పాయింట్, మీరు ఒక బడ్జెట్లో చిన్న బిజినెస్ చేస్తున్నారు. పెద్ద బిజినెస్ చేస్తేనే మనము చూడాల్సిన విషయాలు అలా మీరు ఆలోచించకూడదు. చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా మనకి కొన్ని విషయాలు చూడాలి, దాన్ని మనము అబ్జర్వేషన్ చేసి మనము స్టార్ట్ చేయాలి. అప్పుడు చిన్న బిజినెస్కి కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. ఫస్ట్, ప్లానింగ్ చాలా ముఖ్యం. మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు, ఎంత బడ్జెట్లో చేస్తున్నారు అనేది మీకు ఎంత ముఖ్యమో దానికి ప్లానింగ్ చాలా ముఖ్యం. మీరు ఇంట్లో నుంచి చేస్తున్నారు, బొటిక్ పెట్టాలి, మీకు షాప్ పెట్టాలి, షోరూమ్ పెట్టాలి, కానీ నాకు పెద్ద బడ్జెట్ లేదబ్బా, ఏదో తెచ్చేసాను, స్టార్ట్ చేసేసాను, అలా ఆలోచించి స్టార్ట్ చేయకూడదు. ప్లాన్ చేయండి. హోమ్ బేస్డ్ బిజినెసా, బొటికా, షోరూమా, షాప్ అని చేసి ప్లాన్ చేసి క్లియర్ అవ్వండి. ఫస్ట్ మీ మైండ్ క్లారిటీ పెట్టుకోండి. నెక్స్ట్, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే మీకు చాలా ముఖ్యమైన విషయం, మీ బిజినెస్లో, మీ లొకేషన్లో మీరు ఎలా అంటే కలెక్షన్స్ మీరు కొంటున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. మనము ఒక బిజినెస్ చేస్తున్నాం, బట్టల బిజినెస్ అంటే మీరు చాలా మంది వీడియోస్ చూసి మోసపడిపోతున్నారు. చాలా మంది యూట్యూబ్లో ఇప్పుడు చెప్పని అవసరమే లేదు, ఎక్కడ చూసినా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చాలా మంది వీడియోస్ వేస్తున్నారు. కానీ మీరు ఒక బిజినెస్ చేయాలంటే మీ ప్రోడక్ట్ ఎక్కడ కొంటున్నారు అనేది చాలా ముఖ్యం. మీరు తక్కువ బడ్జెట్లో కొంటున్నారు, ఇక్కడ అక్కడ పక్కన మీరు పర్చేస్ చేయొద్దు. మీరు టైం తీసుకొని మీరు వేసే అమౌంట్కి మీరు మీ కాన్సన్ట్రేషన్ చేసి రిస్క్ తీసుకొని ట్రావెల్ చేయండి. సూరత్ టెక్స్టైల్ మార్కెట్ సూరత్కి వస్తే మీకు చాలా మార్కెట్స్ ఉంటాయి, దాంట్లో కానీ మీరు రైట్ మార్కెట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక రైట్ మ్యానుఫ్యాక్చర్ని చూసి మీరు పర్చేస్ చేయాలి. అండ్ మీరు పర్చేస్ చేసే ప్రోడక్ట్ మీ చుట్టూలో ఎలా, మీ అక్కన పక్కన ఎలాంటి కలెక్షన్స్ వేసుకుంటున్నారు, లైక్ నైటీ, కుర్తా సెట్స్, చుడిదార్ మెటీరియల్, ఇవన్నీ ఎప్పుడు అమ్మే కలెక్షన్స్. ఇవన్నీ పెట్టి కానీ మీరు చిన్న బడ్జెట్ చేస్తున్నారంటే మ్యానుఫ్యాక్చర్స్తో కొనాలి. సో ప్రోడక్ట్ ఎక్కడ కొంటున్నారు, ఏ బడ్జెట్లో కొంటారు, చిన్న బడ్జెట్ అయినా కానీ మీరు కరెక్ట్ స్థలంలో కరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్తో కొనాలి. సెకండ్ పాయింట్. మూడో పాయింట్, మీ ఫినాన్షియల్ అకౌంట్స్ బ్యాలెన్సింగ్ చేయాలి. ఏంట్రా ఫినాన్షియల్ అకౌంట్స్ బ్యాలెన్సింగ్ అనుకుంటున్నారా? మనము ఒక ఫ్యామిలీ రన్ చేయడానికి బడ్జెట్ మనం వేస్తాం కదా. మనకి హోమ్ ఎక్స్పెన్సెస్, రేషన్ ఎక్స్పెన్సెస్, పాల ఎక్స్పెన్సెస్, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు అన్నీ చూస్తాం. అలా మీ బిజినెస్ ఎక్స్పెన్సెస్ కానీ మీరు ఒక అకౌంట్ బ్యాలెన్సింగ్ చెయ్యాలి, రిజిస్టర్ మెయింటైన్ చెయ్యాలి. మీరు ఎంత స్టాక్ తెచ్చారు, ఎంత స్టాక్ మీకు సెల్ అయింది, ఇన్ హ్యాండ్ ఎంత స్టాక్ మీకు బ్యాలెన్స్ ఉంది, క్వాంటిటీతో సహా
మీరు రిజిస్టర్ మెయింటైన్ చెయ్యాలి. మీరు రిజిస్టర్ మెయింటైన్ చేయలేకపోతే మీకు అది ఒక హెల్ప్ఫుల్గా ఉంది. సో ఎప్పుడు మీ బడ్జెట్లో చిన్న బడ్జెట్లో కానీ స్టార్ట్ చేసినా మీరు అకౌంట్స్ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవాలి. 4th పాయింట్, 4వ విషయం ఏంటంటే మీ బిజినెస్, మీరు చిన్న బడ్జెట్లో బిజినెస్ చేస్తున్నాను, నాకు ఎవరు సపోర్టు వద్దు అలా అనుకోవద్దు. మీరు ఒక వైఫ్ సపోర్ట్ తీసుకోవచ్చు, బ్యాకప్, మీ అమ్మ నాన్న బ్యాకప్, మీ నాన్న సపోర్ట్ తీసుకోవచ్చు, మీ అన్న చెల్లెలు తమ్ముడు అక్క ఒక సపోర్ట్ ఉండాలి. మీరు ఇప్పుడు సడన్గా ట్రావెల్ చేస్తున్నారు ప్రోడక్ట్ తేయడానికి, మీరు ఇంట్లోనే బిజినెస్ చేస్తున్నారు, లేకపోతే షాప్లో బిజినెస్, మీరు లేకున్నారు, మీరు షాప్ క్లోజ్ చేయడం, ఇంట్లో లేదు అబ్బా ఈరోజు నేను చూపిను కస్టమర్, అప్పుడు కస్టమర్స్ వస్తే మీ బ్యాకప్ సపోర్ట్ ఉండాలి. మీరు లేకున్నా కానీ మీ ప్రోడక్ట్స్ తీసి చూపించడానికి మీ ఫ్యామిలీ మెంబర్సో మీ ఫ్రెండ్సో లేకపోతే బయట ఒక స్టాఫ్ అయినా మీరు ఒక ఫెయిత్ఫుల్ పర్సన్, మీకు నమ్మకంగా ఉండే ఒక బ్యాకప్ పర్సన్ని మీరు మీ బిజినెస్ సపోర్ట్కి పెట్టుకోండి. అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. 5th పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్, కస్టమర్ సాటిస్ఫాక్షన్. బడ్జెట్ వేసేసాము, బిజినెస్ స్టార్ట్ చేసేసాము, అన్నీ మనము చూపిస్తున్నాము, సెల్ అయిపోతుంది, కానీ మీ కస్టమర్ మీ ప్రోడక్ట్తో హ్యాపీగా ఉన్నారా? మీ కస్టమర్ మీ దగ్గర ప్రోడక్ట్ తీసుకున్నాక సంతోషంగా ఉన్నారా? కంఫర్టబుల్గా ఉందా వాళ్ళకి ఫీడ్బ్యాక్, మీరు ప్రోడక్ట్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. హాయ్ హలో, మీరు మీ షాప్కి వచ్చినా మీ ఇంటికి వచ్చినా నీళ్ళు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ప్రోడక్ట్ తీసుకున్నారంటే వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ప్రొఫైల్ తీసుకోండి. వాళ్ళ యానివర్సరీ, బర్త్డే వస్తే మీరు ఒక విషెస్ పంపించండి. మీ వచ్చి కొత్త కలెక్షన్స్ మీరు యాడ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ డేటాబేస్ మీకు ప్లస్ మీరు కస్టమర్ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా మీ ప్రోడక్ట్ గురించి తీసుకోవాలి. ఈ 5 విషయాలు మీ చిన్న బడ్జెట్ బిజినెస్, స్కేల్ బిజినెస్ కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఈ విషయాల్ని గమనించాలి. సో ఇవే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను బిజినెస్ ఐడియాస్ అండి. హోప్ఫుల్లీ మీకు ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సంవత్సరం మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని వాళ్ళు స్టార్ట్ చేయండి. కేసరియా మ్యానుఫ్యాక్చర్స్తో టైఅప్ చేసుకోండి. బట్టల బిజినెస్ చేయడానికి ఇండిపెండెంట్గా ఈజీగా మీరు చేయొచ్చు. రెగ్యులర్గా వీడియోస్ చూడండి, ప్రోడక్ట్ తెప్పించుకోండి. COD ఆప్షన్స్ ఉన్నాయి, ఆన్లైన్ అడ్వాన్స్ పేమెంట్స్, మీకు ఇండియా ప్లస్ ఇంటర్నేషనల్ సీ సర్వీసెస్, కార్గో సర్వీసెస్ ఉన్నాయండి. డౌటే లేదు, డ్యామేజెస్ రావు, క్వాలిటీ క్వాంటిటీ డౌట్ లేదు. ఒకసారి విజిట్ అవ్వండి కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ని. స్క్రీన్లో ఉండే నెంబర్లో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. వీడియో కాలింగ్ పర్చేస్ కానీ చేసుకోవచ్చు. వెబ్సైట్, సోషల్ మీడియా పేజెస్ ఫాలో చేసుకోండి. ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్లో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కమెంట్స్లో చెప్పండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.